భరతుడు రామచంద్రమూర్తితో అంటున్నాడు, శిరస్యంజలి మాధాయ కేకీయానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. ఇక్కడ కైకేయానందవర్ధన అంటారు భరతుడిని. అంటే కైకేయి యొక్క ఆనందమును వృద్ధి చేసిన వాడు. సాధారణంగా కొడుకుకి ఉన్నటువంటి పేరు సంస్కృతంలో నందనుడు అని. అంటే ఆనందమును కల్పిస్తాడు తల్లిదండ్రులకి. అందుకే దేవకీ నందనుడు, పార్వతీ నందనుడు. నందన శబ్దాన్ని తల్లితో కలిపి వేస్తారంటే తల్లికి ఆనందమునిచ్చేటటువంటి వాడై ఉంటాడు అని. కన్న కడుపు అని కదా కోతరగారంతటి వారు మహాభాగవతం చేస్తూ, చేతులారంగ శివుని పూజింపడేని నూరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయ్యు సత్యము లోనుగా కలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు. లోకంలో ఏ తండ్రి కన్న బిడ్డో అందరూ ఎవరైనా మహాత్ముడై 10 మందికి ఉపకారం చేసేటటువంటి జీవనం చేసేవాడు కనపడితే ఏ తల్లి కన్న బిడ్డో అంటారు. అమ్మకి కీర్తి తెస్తాడు కొడుకు, అమ్మకి కీర్తి తెస్తుంది కూతురు. కాబట్టి 9 నెలలు కష్టపడి ఆ పిల్లవాణ్ణి కడుపులో భరించి మృత్యువుతో సమానమైనటువంటి ప్రసవ వేదనని తాను అనుభవించి ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి తల్లి కోరుకునేది ఏంటంటే ఆ పిల్లవాడి వల్ల వంశమునకు కీర్తి రావాలని కోరుకుంటుంది. కీర్తికి కారణం 10 మందికి ఉపకరించేటటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండడం. కాబట్టి ఇక్కడ ఎలా కైకేయానందవర్ధన అయ్యాడు అంటే, కైకేయికి నిజంగా రామచంద్రమూర్తికి రాజ్యం ఇవ్వకూడదని, భరతుడికి రాజ్యం ఇవ్వాలని ఆవిడ హృదయంలో ఉన్నటువంటి సంకల్పం కాదు. ఈ విషయం మందర వెళ్ళి మాట్లాడటం ప్రారంభం చేసినప్పుడే మనకి స్పష్టం అవుతుంది. ఆవిడ ఎంత సంతోషించిందో, రామచంద్రమూర్తికి రాజ్యం ఇస్తున్నారంటే అయోధ్యకాండలో ఎంత ఆనందపడిపోయిందో. కానీ మందర లేనిపోయినటువంటి భయాన్ని సృష్టించి ఆమె మనసుని కదిలిపోయేటట్టుగా చేసింది. అందుకే దశరథ మహారాజు గారు నిన్నటి రోజున దర్శనం ఇచ్చినప్పుడు రామచంద్రమూర్తికి, రామ, దేవతల యొక్క సంకల్పం ఇది, నేను పెట్టిన ముహూర్తానికి పట్టాభిషేకం జరగకూడదు అని దేవతలు నిర్ణయించారు. అందుకే నేను పెట్టుకున్న ముహూర్తం భగ్నమైపోయి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు. నువ్వు అరణ్యవాసానికి వెడితే తప్ప రావణవధ జరగదు అని సంకల్పించిన దేవతలు కైకేయి చేత ఆ కోరిక కోరేటట్టు చేశారు అని చెప్పారు. కాబట్టి నిజానికి కైకేయికి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని పాడు చేయాలన్న ఉద్దేశ్యం కానీ, భరతుడికి రాజ్యం ఇవ్వాలన్న కోరిక కానీ లేని తల్లి ఆవిడికి రాముడు రాజు కావడమే ఆవిడికి ఇష్టం. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళల్లో రాముడి పట్టాభిషేకం చూసి ఓర్వలేనిదిగా మనం అనుమానపడవలసినది ఎవరైనా ఉంటే కైకేయి గురించి మనం ఏమైనా అనుమానపడతామేమోనని మహర్షి మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు. కైకేయానందవర్ధన. నిజంగా కైకేయికి రాముడు రాజు కావాలని కోరగలిగినటువంటి విశాలమైన హృదయం ఉండడం ఒకెత్తు, రాసరికం తనకి అయాచితంగా లభించిన 14 సంవత్సరములు రాజ్యం చెయ్యవయ్యా అని రాముడే అధికారం ఇచ్చిన, రామ పాదుకలు పెట్టి రాజ్యం చేసి ఒకవేళ భరతుడికి రాజ్య వ్యామోహం ఏమాత్రమైనా కలిగినట్లు నీకు అనుమానం కలిగితే నువ్వు వెనక్కొచ్చే హనుమ, నేను రాజ్యాన్ని భరతుడికి ఇచ్చేస్తాను అని రామచంద్రమూర్తి ప్రతిపాదించిన 14 సంవత్సరముల అధికారము తర్వాత కూడా అధికారమునందు ఏమాత్రము వాంఛ లేకుండా, ఇది రాముడిని, నేను పరిపాలిస్తున్నాను తప్ప నేను పరిపాలిస్తున్న వాళ్ళను కాను అని ప్రతిక్షణం జాగరూకుడై ఏ పాటి అభిజాత్యమో పెంచుకోకుండా రామ కింకరుడిగా మిగిలిపోయేటువంటి మహాపురుషుడు భరతుడు. ఆయన అలా ఉండబట్టి కైకేయి యొక్క కోరిక ఇవాళ తీరుతోంది. కాబట్టి ఆయన కైకేయానందవర్ధన, శిరస్యంజలి మాధాయ. ఇప్పటిదాకా తాను అధికారంలో ఉన్నాడు, తానే పరిపాలన చేశాడు. అయినా రాముణ్ణి చూసేటప్పటికీ ఎంత వినయం అంటే ఆయనకి శిరస్యంజలి మాధాయ. ఈ వినయం పెద్దల్ని చూసినప్పుడు ఆ గౌరవంతో ప్రవర్తించగలగడం పుట్టుకతో రావాలి. రాకపోతే ఏమవుతుందంటే ఎవరిని ఎక్కడ గౌరవించాలో చేతకాంతనం అలవాటు. కర్తవ్యం కృతం కార్యం సతామన్యం విధీరయి. పెద్దలకి కోపం వస్తే ఎందుకు వస్తుందంటే చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయంలో చెయ్యకపోవడం వల్లే కోపం వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏంటంటే ఏ సందర్భంలో ఎక్కడ ఏ కాలంలో ఎవరిని గౌరవించాలో ఆ గౌరవాన్ని ఇవ్వడం చేతనైతేనే ఆయా స్థానములను అలంకరించవలసి ఉంటుంది. అది చేత కాకపోతే వాళ్ళకి ప్రమాదం, పెద్దల యొక్క ఆగ్రహాన్ని పొందుతారు. కాబట్టి
అలా కాకూడదు అంటే ఆయా కాలముల యందు ఆయా సందర్భముల